ఎక్కడైనా సరే విన్ విన్ సిచ్యువేషన్ ఉన్న దగ్గరే మనం పనిచేయాలి. విన్ విన్ సిచ్యువేషన్ అంటే మనం పనిచేయాలి, దానికి సంబంధించిన అవతల వాళ్ళు దాని ద్వారా లాభం పొంది మనం హ్యాపీగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ విన్ విన్ సిచ్యువేషన్. ఇది అమెరికా అయినా, ఇండియా అయినా, ఏ దేశానికైనా వర్తిస్తుంది. ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ అయినా సరే కంపెనీ బాగుండాలని కోరుకోవాలి, అలానే కంపెనీ కూడా ఎంప్లాయీ బాగుండాలని కోరుకోవాలి. ఇలా ఉన్నప్పుడే విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. అలానే కాకుండా ఉద్యోగస్తుడు బాగుంటేనేమో కంపెనీ బాగుండకూడదు, నేను బాగుంటే చాలనుకుంటే ఆ కంపెనీ లాస్ వచ్చినా సరే ఉద్యోగస్తుడికి నష్టం వస్తుంది. అలాగే కంపెనీ బాగుండి ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతుంటే ఆ ఉద్యోగస్తుడు వ్యక్తిగతంగా ఇబ్బంది పడతాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, సడన్గా నెల రోజులు కూడా అవ్వలేదు ట్రంప్ పీఠమెక్కి, కానీ మొత్తం అన్ని పీఠాలని కదిలిస్తున్నాడు, అన్ని దేశాల వాళ్ళని అలా పోక్ చేస్తున్నాడు. దీనివల్ల అందరూ కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఇందాకనే చెప్పాను. వాళ్ళ దేశంలో ఉండటం వల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఎంతవరకు ఉందో కానీ అంతకంటే పెద్ద పెద్ద లాభాలు అయితే వీళ్ళందరికీ కూడా ఉంటాయని నేను అనుకోవట్లేదు. కారణం ఏంటంటే, వీళ్ళు ఇక్కడ పని చేస్తేనే వాళ్ళ దగ్గరకు అక్కడ డబ్బు వస్తుంది. పని చేయకుండా కూర్చుంటే ఎవరికి డబ్బు రాదు, ఎక్కడా రాదు. అందుకనే విన్ విన్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని అక్కడున్న వాళ్ళందరితో ఎలాగోకలాగా మేనేజ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు ట్రంప్ లేనప్పుడు కూడా అక్కడ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పని చేసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా బలవంతంగా వాళ్ళందరినీ అలాగా పంపించేసేయటం వెనక్కి, కొంతమందిని 48 అవర్స్ ట్రావెల్ చేసిన వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నారు డైరెక్ట్గా ఫ్లైట్ దిగ్గానే. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు చాలామంది రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలిసిన వ్యక్తిగతంగా ఒక 10-15 మంది పిల్లలు ఉన్నారు ఎంఎస్ చేయడానికని వెళ్ళి ఇంట్లో పరిస్థితులన్నీ కూడా అప్పులు చేసుకొని టోఫెల్ రాసి జిఆర్ఈలు రాసి అమెరికాకి వెళ్ళిన వాళ్ళు. అక్కడ పోయి అద్భుతమైన లైఫ్ని అనుభవిస్తారు, డాలర్లో మనీ ఎక్స్చేంజ్ అవుతుంది అనుకుని వాళ్ళకన్న కళలన్నీ కూడా కళలే. ఎందుకంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో. ఒకరోజు ఒక అర్ధరాత్రి అబ్బాయి ఏడుస్తూ నాతో మాట్లాడితే దాదాపు 2 గంటల సేపు మాట్లాడాడు. నిజంగా కళ్ళమ్మని నీళ్ళు వచ్చినాయి. మరి ఎందుకు అలాంటి పరిస్థితి? ఇక్కడే ఉన్నంతలోనే నిజంగా అక్కడికి పోయి ఏదో కష్టపడదాం అనుకునే వాళ్ళు ఇక్కడ కష్టపడితే ఖచ్చితంగా అందరికీ లైఫ్ ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు, పక్కనే మన హైదరాబాద్లోనో, మన భారతదేశంలో, మన బాంబేలో, మన ఢిల్లీలో, మన బెంగళూరులో, మన చెన్నైలో, మన అహ్మదాబాద్లో, మన పూణేలో అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అటువైపు ఐటీ వాళ్ళు అయి ఉండొచ్చు. మీ దగ్గర పనిచేసే తెలివి ఉండాలి, మీ దగ్గర పనిచేసే టాలెంట్ ఉండాలి. నిజంగా టాలెంట్ ఉన్నాడు ఎక్కడైనా సంపాదించగలడు. కాకపోతే మారకం విలువలో తేడా ఉండొచ్చాము, కానీ మన దగ్గర నిజంగా విషయం ఉంటే మాత్రం మనం కూడా కోటీశ్వరులు అవ్వచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది నైపుణ్యం గల వాళ్ళందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ నానా బాధలు పడే అవమానాలు పడే కంటే మీరు ఇండియాకి వచ్చేయండి, ఏం పర్వాలేదు. దాదాపు 18,000 మంది ఉన్నారట. దాన్ని ఏదో శిక్షలాగా ఇంకా 2,500 మంది ఉన్నారు, ఇంకా ఇంతమంది ఉన్నారని చెప్పేసి నిన్న కాక మొన్న అమృత్సర్కి ఒక ఫ్లైట్లో దాదాపు 105 మంది పంజాబీలు వచ్చారు. ఇంకొక స్టేట్ వాళ్ళు కొన్ని దేశాల వాళ్ళని పంపిస్తున్నారు ఉక్కిరి బిక్కిరి చేసి. ఎంత దారుణం అంటే, ఆ ఫ్లైట్స్లో ఏసీలు కూడా వేయకుండా వాళ్ళందరినీ 200 మంది బట్టి దగ్గర 350 మందిని అలాగా బలవంతంగా పంపిస్తున్నారంట. ఇదంతా కూడా మంచిది కాదు. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ 18,000 మందే కాదు, దాదాపుగా 7 లక్షల మంది తెలుగువారు అమెరికాలో నివాసం ఉంటున్నారు. వారందరూ కూడా హ్యాపీగా ఇండియాలోకి వచ్చేయండి. ఇండియాలో అనేక రకాల వనరులు ఉన్నాయి. హ్యాపీగా మీ లైఫ్ సెటిల్ అయిపోతాయి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు ఒకరోజు ఒక చిన్న బాధపడితేనే ఎంత బాధపడతాం. అలాంటిది దేశం వెళ్ళి మన హక్కులు ఇక్కడ ఎంత హాయిగా వాక్ స్వాతంత్రం ఉంటుంది, ఎంత హాయిగా స్వేచ్ఛ ఉంటుంది. చాలా తక్కువ రేటుతోనే అన్నీ దొరికిపోతాయి. 100 రూపాయలు సంపాదించేవాడు హ్యాపీగా బతకగలడు, 1000 రూపాయలు సంపాదించేవాడు బతకగలడు, 10,000 సంపాదించేవాడు బతకగలడు, 1,00,000 రూపాయలు సంపాదించేవాడు బతకగలడు. అందరం కూడా కలిసిమెలిసిగా ఉండొచ్చు. మీరు ఆలోచించండి 1-2 సార్లు. అమెరికాకి వెళ్ళి ఇబ్బంది పడద్దు. దూరపు కొండలు నూనెపంటారు. అలాగే అక్కడెక్కడికో వెళ్ళి మనం ఏదో సాధిద్దామని అనుకోవద్దు. ఒక్కసారిగా ట్రంప్ రాగానే మార్కెట్ అంతా సంచలనం అయిపోయింది, చాలా గందరగోళంగా అయిపోయింది. ఒక పక్క షేర్ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోతుంది. రోజుకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఏ రోజు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. అంత భయంగా ఎందుకు? ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. భారతదేశం
పెన్నిది. అద్భుతం. హ్యాపీగా ఉంటుంది. నిజంగానే ఉన్నదేదో 4 పచ్చడి మెతుకులైనా తిని హ్యాపీగా బతికే ఎన్ని కోట్ల మందో మన దేశంలో ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుందాం. ఇప్పుడు ఇలాగా ఉద్యోగాల కోసం వెళ్ళి ఎక్కడో నిజంగానే అప్పులు చేసి వెళ్ళినోళ్ళు ఎట్లనో అట్లా డాలర్స్‌తోని సంపాదించి వద్దాం అనుకుంటారు. కానీ నిజంగా కూడా అంత అనధికారికమైన పేపర్లను పెట్టి, మీ తప్పుడు పేపర్లను పెట్టి, తప్పుడు పేపర్లను ప్రజెంట్ చేసి, ప్రాక్సీ ద్వారా మీరెళ్ళి అక్కడ సాధించేది నిజంగా ఏముండదు. నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటేనే ఎక్కడైనా మనగలరు. విన్ విన్ సిచ్యువేషన్ అనేది అదే నేను చెప్తుంది ఫస్ట్ నుంచి కూడా. మీరు పని చేస్తే వాళ్ళ దేశానికి డబ్బులొస్తాయి. మీరు ఒక్కసారి గమనించండి. ప్రపంచంలోని ఇండియా వాడు ఇందులో టాప్, అందులో టాప్, ఇందులో టాప్ అంటారు కానీ, ఆ టాప్‌లన్నీ కూడా మనం కనిపెట్టలేదు. మనం ఆ కనిపెట్టిన వాటిని అంత అద్భుతంగా ఉపయోగిస్తున్నాం అనటానికి మనం నంబర్ 1. ఒకసారి ఆలోచించండి. చూడండి మై డియర్ తెలుగు ఫ్రెండ్స్, ఇట్లాంటి అనేక వీడియోలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను టాక్ తెలుగు యూట్యూబ్ ద్వారా. నేను శివ మల్లాల.